ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనం. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఇక్కడ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు ఏమంటే, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అని. అంటే బాగా ఆలోచన చేస్తే ఆయన తన చేతి నీడలో మనల్ని కప్పి ఉన్నాడు. సో నీకు శ్రమలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇరుకులు కావచ్చు, కష్టాలు కావచ్చు, కన్నీళ్లు కావచ్చు, వేదనలు ఏమొచ్చినా కూడా నువ్వు ఆయన చేతి క్రింద ఉన్నావు కాబట్టి, ఆయన చేతి నీడలో ఆయన నిన్ను కప్పాడు కాబట్టి నువ్వు వాటికి భయపడాల్సిన అవసరం లేదు. భయపడను కూడా భయపడవు. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఆశ్రయం ఉందిగా. ఆయన చేతి నీడలో నిన్ను కప్పాడు కదా, కాబట్టి నువ్వు అస్సలు భయపడవు. నువ్వు అసలు టెన్షన్ పడవు. నువ్వు రిలాక్స్గా ఉంటావు, నువ్వు సమాధానంగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు. ఎందుకంటే ఆయన ఉన్నాడుగా, ఆయన చూసుకుంటాడు, ఆయనే నన్ను కాపాడుతున్నాడు. ఎంతమంది శత్రువులు వచ్చి నీ మీద పడాలని చూసినా కూడా ఆయన చేతి నీడలో నువ్వు ఉన్నావు కాబట్టి ఎవ్వరు ఏం చేయలేరు. ఆయన చేతి నీడ ఉంది కాబట్టి నీకు ఎలాంటి ప్రమాదాలు నీ యొద్దకు రావు. రైతులో నిజానికి చూసుకుంటే ఇప్పుడు మనుషులు ఉన్నారు, పలానోళ్ళు నన్ను రక్షిస్తారులే, పలానోళ్ళు నన్ను కాపాడతారులే అనుకున్నాం అనుకోండి, వాళ్ళకంటే మించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే సైడ్ తప్పుకునేస్తారు కదా. అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఒకవేళ గొడవలు పెట్టుకుని ఏదైనా జరిగినా కూడా డెఫినెట్లీ నీ మీదకి వచ్చేట్టు వస్తాయి కదా. అది కానీ ఇక్కడైతే దేవుడు చెప్తున్నాడు ఏమంటే, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను కాబట్టి, ఆయన చేతి నీడలో నిన్ను కప్పాడు కాబట్టి పొరపాటును కూడా ఎవరు నీ మీదకి రాలేరు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేతి క్రింద ఉన్నంత వరకు కూడా నీకు ఎలాంటి అపాయం ఉండదు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఇరుకులు ఉండవు, సమస్యలు ఉండవు. ఆయన చేతి నీడ నుండి నువ్వు తప్పి పక్కకు వెళ్ళావనుకో, ఖచ్చితంగా నీ మీదకి వచ్చేటు ప్రతిదీ వచ్చి నీ మీద పడతాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ వాక్యం విన్న తర్వాత నిన్ను నువ్వు ఒకసారి పరీక్షించుకో. నేను దేవుని చేతి నీడలో ఉన్నానా, ఆయన చేతి క్రింద ఉన్నానా, ఆయన చేతి నీడలో ఆయన నన్ను కప్పి ఉన్నాడా లేదా, నేను పక్కకు తొలగి వచ్చేసానా అని ఒకసారి నేను నువ్వు పరీక్షించుకో. ఒకవేళ నువ్వు పక్కకు వచ్చేసింటే ఇప్పుడే ఆయన చేతి నీడలోకి నువ్వు వెళ్ళాలి. ఆయన ఆశ్రయంగా చేసుకోవాలి. ఆయన అడగాలి, తండ్రి మీ చేతి నీడలో నన్ను కప్పండి అని అడుగు. ఖచ్చితంగా ఆయన చేతి నీడలో నేను కప్పుతాడు. అప్పుడు నీకు ఎలాంటి ప్రమాదాలు ఉండవు. ప్రైజ్ ది లార్డ్.